ఒక సీఎం గారి కూతురు, ఒక మాజీ ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న కవిత లిక్కర్ కేసులో ఇరుక్కోవడం, అందులో ఆమె విచారణను ఎదుర్కోవడం ఎలా చూడొచ్చంటారు? ఇక్కడని కాదండి, మన రాష్ట్రంలో అని కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక అధికారంలో ఉన్న, అంటే ఒక సీఎం స్థానంలో ఉన్న చాలా మంది నాయకుల వారసత్వం అనుకోండి, కూతుర్లు అనుకోండి, కొడుకులు అనుకోండి, ఏదో ఒక స్కామ్లలో ఇరికించడం అనేది సహజంగా మనం రాజకీయ చరిత్రలో చూస్తున్నాం. అంటే ఇది రాజకీయమే తప్ప అందులో నిజం లేదు అంటారా? నిజాల కంటే రాజకీయం ఎక్కువ ఉంది అంటున్నాను నేను. ఒక విషయంలో నిజాల కంటే అంటే ఇటువంటి ఇప్పుడు ఈ పార్టీయే కాదండి, నేను అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఇంకొక పార్టీ కావచ్చు, అంతకుముందు పార్టీలు కావచ్చు, లేదు వేరే రాష్ట్రాల్లో పార్టీలు కావచ్చు, దేశాల రాజకీయాల్లో చూసుకున్నా కూడా ఎప్పుడైతే అధికారంలో ఉండి అధికారంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కేసులు, అధికారం లేనప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, లేదంటే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను ఏదో ఒక రకంగా లొంగ తీసుకోవడానికి కొన్ని కేసులు పెట్టడం, ఇవి సహజంగా జరుగుతున్నాయి. ఈరోజు కేజ్రీవాల్ గారి మీద కావచ్చు, ఆ పార్టీ మీద వస్తున్న నిర్బంధం చూసుకున్నా మనము, అట్లా ఇవి జరుగుతూ ఉన్నాయి, జరుగుతాయి. వీళ్ళకు వాళ్ళకి అని కాదండి, రాజకీయ వ్యవస్థలో అందరికీ జరుగుతాయి. అంటే కేసీఆర్ గారు బీజేపీకి సలాం చేయడం వల్లే, వాళ్ళకి తలొగ్గడం వల్లే ఈ కేసు సైడ్కి వెళ్ళింది, కవిత సేఫ్ అయ్యారు అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులు అనేవి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి, ఎలా తీసుకుంటాయి అనేది ఎవరి పరిధిలోకి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పరిధిలోకి అయితే రావు కదండి. కోర్టులో కొన్నిసార్లు పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా కూడా రావచ్చు. ఈరోజు పాజిటివ్గా వచ్చి ఉండొచ్చు తీర్పు, రేపు ఇంకో రకంగా రావచ్చు. దానికి రాజకీయాలకు అంటే అది కోర్టు తీర్పులో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి, ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో సఖ్యతగానే ఉంటే ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు 66,000 పోయిన బడ్జెట్లో అనుకునే వచ్చాయండి, రాలేదు. కాళేశ్వరంకి జాతీయ హోదా వచ్చిందా, రాలేదు. మరి సఖ్యతతో ఉంటే ఇవన్నీ జరగాలి కదా. అంటే ఒకవేళ ఇదొక్క విషయమే కాదు కదా, వ్యక్తిగత విషయం మాత్రమే చేసి రాష్ట్రానికి సంబంధించిన విషయం సఖ్యతగా లేకపోతే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కేసీఆర్ గారినో చాలా అదిగా భావించి ఉంటే బీజేపీ, జల వివాదమే ఉండకపోయేది మనకు. కాబట్టి పార్టీల మధ్య వైరం ఉందా లేకపోతే స్నేహం ఉందా అనే దానికంటే ఇవన్నీ ఇప్పటికి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి లేదు, బీజేపీకి స్నేహం ఉంది అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అది రాజకీయ అవసరం కోసం మాత్రమే.